దేశమంతా న్యూ ఇయర్ సంబరాలకు సిద్ధమైంది. న్యూ ఇయర్ జోష్ కోసం ఆల్కహాల్ నుంచి ఇటు డ్రగ్స్ వరకు తీసుకోవడానికి వెనకాడని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్కహాల్ నుంచి డ్రగ్స్ కావచ్చు, మిగతా మిస్యూజ్ అవుతున్నటువంటి మెడిసిన్ వల్ల మనకు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫార్మకాలజిస్ట్ ప్రొఫెసర్ ముజీం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యాజ్ ఎ ప్రొఫెసర్, యాజ్ ఎ ఫార్మకాలజిస్ట్, ఈ ఆల్కహాల్ కావచ్చు, ఆల్కహాల్ నుంచి డ్రగ్స్ వరకు కూడా మత్తు కోసం తీసుకునేటువంటి పదార్థాలు ఎక్కువ అయిపోతున్నాయి. యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఫస్ట్ మనం ఆల్కహాల్ గురించి మాట్లాడితే, సో న్యూ ఇయర్ అంటే ఎవ్రీ వన్ విల్ థింక్ లైక్ ఆల్కహాల్ తాగి మనం జరిగిన ఒక 1 year ఇవన్నీ మర్చిపోదాము అని అనుకుంటారు. బేసిక్గా ఆల్కహాల్ ఆర్ ఎథనాల్ చూస్తే, మనం ఆల్కహాల్ ఎఫెక్ట్స్ చూస్తే, దిస్ గోస్ ఇన్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సిఎన్ఎస్లోకి వెళ్ళి డిప్రెస్ చేసి ఒక యుఫోరియా ఆర్ ఒక రిలాక్సేషన్ ఆర్ ఒక డ్రౌజీనెస్ ఇస్తుంది అనమాట. సో అంటే షార్ట్ టర్మ్ ఏమవుతుందంటే ఒక డ్రౌజీనెస్ అండ్ మైండ్ రిలాక్సేషన్ అండ్ మన ఒక ఫర్గెట్ఫుల్నెస్ వస్తుందన్నమాట. సో దీన్నే ఏమంటామంటే మనం కిక్ అంటాం ఒక షార్ట్ టర్మ్లో తీసుకున్నప్పుడు. సో దీంట్లో కొద్దిగా మనం ఓవర్ డోస్ అయ్యాము అంటే చాలా డేంజరస్ ఎఫెక్ట్స్ అవుతుంటాయి. సో కొద్దిగా ఓవర్ డోస్ అయితే సిఎన్ఎస్ డిప్రెజెంట్ ఎక్కువ అయిపోయి రెస్పిరేషన్స్ ఆగిపోయి మనుషులు పేల్ కలర్లో అయిపోయి కోమలోకి వెళ్ళిపోయి చనిపోయే ప్రబంధం ఉంటుందన్నమాట. సో ఆల్కహాల్ ఓవర్ డోస్కి యాంటీడోట్స్ ఉండవు. సో ఆల్కహాల్ ఒకవేళ ఓవర్ డోస్ అయిపోయి మనం కాపాడాలనుకొని ట్రై చేసినా కూడా దానికి యాంటీడోట్స్ ఉండవు అనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక ఆల్కహాల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే సిఎన్ఎస్ డిప్రెజెంట్ చేసి రెస్పిరేషన్ కూడా డిప్రెషన్ అయిపోయి స్లో రెస్పిరేషన్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఆల్కహాల్ ఓవర్ డోస్ అయిపోయిందో మనం ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది, రెస్పిరేషన్ స్లో అయిపోతుంది. సో అలాంటి టైంలో ఇమీడియట్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వాలి. సో దట్స్ అ పాయింట్ నెంబర్ 1. షార్ట్ టర్మ్లో ఆల్కహాల్ చూసినప్పుడు షార్ట్ టర్మ్లో డైరెక్ట్ వామిటింగ్స్ కానీ లేకుంటే నాజెటిక్ కానీ ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్లో చూస్తే ఫిజికల్ డిపెండెన్సీ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది అండ్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్కహాల్ టాలరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవాళ నేను ఒక క్వార్టర్ బాటిల్ ఆల్కహాల్ తీసుకున్నాను అంటే ఇదే ఎఫెక్ట్ 1 month తర్వాత ఉండదు. దాన్నే టాలరెన్స్ అంటాం మనం, ఆల్కహాల్ టాలరెన్స్. యూ హ్యావ్ టు గివ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో షార్ట్ టర్మ్ ఫిజికల్ డిపెండెన్సీ వచ్చేస్తుంది. సో ఒకవేళ మనం ఆల్కహాల్ తీసుకుంటూ ఉండి ఒకవేళ సడన్గా స్టాప్ చేస్తే విత్డ్రాల్ సిమ్టమ్స్ చాలా డేంజరస్గా ఉంటాయి అనమాట. సో నిద్రలేనితనం కానీ లేకుంటే స్వెట్టింగ్ కానీ లేకుంటే నాసిటిక్ కానీ హాలోసినేషన్స్ కానీ ఇలాంటి అన్ని ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. లాంగ్ టర్మ్లో చూస్తే విల్ హ్యావ్ లివర్ సిరోసిస్ అండ్ ప్యాంక్రియాటిక్ ఇష్యూస్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజ్, సమ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఈజ్ ఆల్కహాల్ తీసుకున్న వెంటనే విల్ హ్యావ్ షివరీ హ్యాండ్స్ అండ్ ఆల్సో ఒక కైండ్ ఆఫ్ డ్రౌజీనెస్లో ఉంటాం. అందుకే మేజర్ యాక్సిడెంట్స్ ఎప్పుడవుతాయంటే మనం ఆల్కహాల్ ఎప్పుడైతే తీసుకుంటామో దట్ గోస్ అండ్ డిప్రెసెస్ యువర్ సిఎన్ఎస్ అండ్ యూ విల్ ఫీల్ డ్రౌజీ అండ్ మీ కళ్ళు మూసుకుపోవడం వల్ల డ్రైవింగ్ మీద ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఫస్ట్ పాయింట్, ఆల్కహాల్ December 31st తీసుకున్నప్పుడు we should not drive ourselves or we should avoid taking alcohol. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే ఇప్పుడు న్యూ ఇయర్లో మత్తు కోసం అంటే ఓన్లీ ఆల్కహాల్ ఒకటే కాదు, డ్రగ్స్ వరకు వెళ్తున్నారు. డ్రగ్సే కాకుండా ఆల్కహాల్తో మిక్స్ చేసుకోవడానికి స్లీపింగ్ పిల్స్ కావచ్చు, స్ట్రెస్ తగ్గించే మెడిసిన్ని కూడా మిస్యూజ్ అవుతున్నటువంటి వార్తలు మనకు కనిపిస్తుంది. సో వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఏమైనా ఎంతవరకు డేంజర్ ఉంటుంది అది? సో బేసిక్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆల్కహాల్ ఎప్పుడు తీసుకున్నామో ఇట్ షుడ్ నాట్ బి మిక్స్డ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్స్. ఇప్పుడు సిఎన్ఎస్ మెడిసిన్స్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి యాంగ్జైటీ మెడిసిన్స్ అంటాం. సో దీంట్లో అల్ప్రాజోలం కానీ జోల్పిడమ్ కానీ ఇలాంటి ఒక కేటగిరీ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. యాంగ్జైటీ తగ్గిస్తాయి, అవి కూడా సిఎన్ఎస్ మీదే వర్క్ చేస్తాయి. ఇది కాకుండా మనం సైకోట్రోపిక్ ఆర్ డిప్రెషన్ డ్రగ్స్ అంటాం. సో అది కూడా సిఎన్ఎస్ మీద వర్క్ చేసి స్లీప్ ఇండ్యూస్ చేస్తాయి అనమాట. ఇవి కాకుండా స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, లైక్ మార్ఫిన్ కానీ ట్రెమడాల్ కానీ, ఇవన్నీ నార్కోటిక్ డ్రగ్స్ అంటాం మనం. సో ఇది పెయిన్ సిగ్నల్ని కట్ చేసి మన పెయిన్ లేకుండా చేస్తాయి, కానీ ఇది కూడా సిఎన్ఎస్ డిప్రెజెంటే. ఇవి కాకుండా కొన్ని కాఫ్ సిరప్స్ ఉంటాయి, కోడిన్ కాఫ్ సిరప్స్ ఉంటాయి. అవి ఇంకా డేంజరస్గా ఉంటాయి. అది తీసుకున్న వెంటనే కాఫ్ సెంటర్ ఇన్ సిఎన్ఎస్ డిప్రెస్ అయిపోయి మనం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో పాయింట్ నెంబర్ 1, ఆల్కహాల్ షుడ్ నెవర్ బి మిక్స్డ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ సిఎన్ఎస్ డిప్రెజెంట్ డ్రగ్స్. ఇదర్ యాంగ్జైటీ కానీ లేకుంటే సెడేటివ్స్ కానీ, నిద్రలేనితనంకి ఏమైనా మెడిసిన్స్ యూస్ చేసినా జోల్పిడమ్ కానీ డైజిపామ్ కానీ ఏ మెడిసిన్ కూడా కలిపినా కూడా ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్, ప్రాణాలు పోయే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే సిఎన్ఎస్లో డిప్రెస్ ఆల్రెడీ అయి ఉంటుంది మన ఆల్కహాల్ వల్ల. ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల మళ్ళీ సిఎన్ఎస్ ఎక్కువ డిప్రెషన్ అయిపోయి మన రెస్పిరేటరీ డిప్రెషన్ అయిపోయి మనుషులు చచ్చిపోయేంత ప్రమాదం ఉంటుంది. సో నెవర్ మిక్స్, ఒక్క ట్యాబ్లెటే కదా అని అది మిక్స్ చేయకూడదు. సో ఏ మెడిసిన్ కూడా యాంగ్జైటీ కానీ
సెడేటివ్ హిప్నాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, లేకుంటే కొన్ని పార్టీ డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తుంటే పార్టీ డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయి. కొకేన్ కానీ, లేకుంటే ఈ మోస్ట్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ ఏదైతే మిస్యూజ్ చేస్తున్నామో అది చాలా డేంజరస్గా ఉంటాయి. నార్కోటిక్ డ్రగ్స్, యాంగ్జైటీ డ్రగ్స్, స్లీపింగ్ పిల్స్ ఏవైనా సరే ఆల్కహాల్తో మిక్స్ చేసి తీసుకోకూడదు. తీసుకున్నాము అంటే మాత్రం లైఫ్ థ్రెటనింగ్ అండ్ చావు మాత్రం మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి తరుణంలో న్యూ ఇయర్ జోష్ కంటిన్యూ చేసుకోవాలి అంటే ఎట్లాంటి పార్టీ సెలబ్రేషన్స్ ఉండాలి? ఒక ఫార్మకాలజిస్ట్గా అంటే ఆల్కహాల్ నుంచి స్లీపింగ్ పిల్స్, డ్రగ్స్ వరకు వెళ్తున్నటువంటి తరుణంలో సెలబ్రేషన్స్ విత్ జస్ట్ టైప్ ఆఫ్ కిక్ కావాలనుకునే యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? వీటి నుంచి ఎట్లా బయటపడాలి? యాక్చువల్గా ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కానీ, లేకుంటే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఒక డిప్రెషన్ ఆర్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కిక్ కానీ యాక్సెప్టబుల్. బట్ ఇది రెగ్యులర్గా ఉండకూడదు. డిపెండెన్సీ అనేది యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెట్ ఫిజికల్ డిపెండెన్సీ. రెండో విషయము డెఫినెట్గా డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. అదైతే డెఫినెట్గా డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ ఇట్ అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ కైండ్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్. మంచిగా ఫ్యామిలీతో కలిసి తినడం కానీ, లేకుంటే పాటలు పాడుకోవడం కానీ, లేకుంటే వేరే వేరే డిఫరెంట్ హాబీస్ అండ్ గేమ్స్ వీ కెన్ ట్రై ఇట్. బట్ ఆల్కహాల్ ఒకవేళ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అవాయిడ్ డ్రైవింగ్, పాయింట్ నెంబర్ 1. ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకుంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేయాలి. అండ్ బై ఎనీ ఛాన్స్ నార్కోటిక్స్ కానీ, లేకపోతే ఏదైనా స్లీపింగ్ పిల్ కానీ తీసుకుంటే ఇమీడియట్ అటెన్షన్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఫస్ట్ రెస్పిరేటరీ డిప్రెషన్ అయిపోతుంది, రెస్పిరేషన్ అందదు. అందుకనే యాంటీడోట్స్ ఇచ్చేసి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేసి ఇమీడియట్గా వీ నీడ్ టు రష్ టు హాస్పిటల్స్. దట్స్ ఎ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం డూ నాట్ మిక్స్ మెడిసిన్స్ విత్ ఆల్కహాల్. ఈ మెడిసిన్స్ అనేది డెఫినెట్గా ప్రిస్క్రిప్షన్ పైన హాస్పిటల్స్లో దొరుకుతాయి. ఎవరైనా ఏదైనా మెడిసిన్ పేరు చెప్పకుండా కానీ, లేకుంటే డైరెక్ట్గా ఇచ్చినా కూడా ప్లీజ్ అవాయిడ్ ఇట్. ఓన్లీ ఆల్కహాల్ అండ్ దట్ టు లిమిటెడ్ ఎక్స్టెంటెడ్. ఎక్కడైతే ఓవర్డోస్ అవ్వమో లిమిటెడ్ ఎక్స్టెంట్ వరకు మనం తీసుకుంటే అది ఎక్కువ మనకు డేంజర్గా సిచ్యువేషన్ ఉండదు. న్యూ ఇయర్ జోష్ అతిగా ఉండకుండా లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే కొంతవరకు బెటర్. ఒకవేళ అది కూడా అవాయిడ్ చేస్తే బెటర్. ఒకవేళ ఆల్కహాల్ ఓవర్డోస్ అయినప్పటికీ వాటితో పాటు ఇంకేమైనా మెడిసిన్, డ్రగ్ సంబంధించినటువంటి డ్రగ్ రిలేటెడ్ మెడిసిన్ తీసుకున్నా కానీ అది ఓవర్డోస్ అయితే శరీరానికి చాలా ప్రమాదం. చిన్న చిన్న సిమ్టమ్స్తో మొదలుకొని చావు వరకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి న్యూ ఇయర్ జోష్ను అంత ప్రమాదకర స్థితిలోకి వెళ్లకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఫ్యామిలీతో సేఫ్గా ఒక సర్టెన్ ప్లేస్లో ఫిక్స్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఇయర్ మరింత మెరుగ్గా ఉంటుంది అనేది ఫార్మకాలజిస్ట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షతో ఎలిందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.